హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్, సుజాత కటకం కిచెన్ నా ఛానల్ పేరు. యూట్యూబ్లో నేను వచ్చేసి అన్ని న్యాచురల్ వంటలే చూపిస్తాను డైలీ. మన ఆరోగ్యం బాగుండాలి, హెల్త్ బాగుంటేనే అన్నీ చేయగలుగుతాం మనం కదా. అందుకోసం హెల్తీ పర్పస్గానే చూపిస్తుంటానండి నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద స్టీమ్లో ఇట్లా ఇవన్నీ కలిపి ఇట్లా ఉడకబెట్టానండి. స్టీమ్లో మొత్తము దీంట్లో వేసి బకెట్లో వేసి నీళ్ళు పోసి పెట్టాను. ఇట్లా మూత ఒక 20 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా బటర్ వేసి కొంచెం మనము ఆ బటర్లో ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. దాంట్లో స్టీమ్ చేసినవన్నీ ఇట్లా స్వీట్ కార్న్, పొటాటో, స్మాల్ పొటాటో అండ్ మష్రూమ్స్ ఇవన్నీ ఇలా ఉడికించినాక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ బటర్లో ఇవన్నీ వేసి కొంచెం బాగా కలియబెట్టాలి. మనం కలియబెట్టేసిన తర్వాత దీంట్లో పెప్పరు, సాల్టు, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసి కొంచెం తిప్పాలి మనం. అంతే, కింద మీద పైన చేసేసి ఇవి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మనము బ్రేక్ఫాస్ట్ కింద తినాలండి. సాయంత్రం ఈవినింగ్ డిన్నర్ కూడా తినొచ్చండి మీ ఇష్టమైతే. ఎప్పుడన్నా చేసుకోవచ్చు మన ఇష్టం, ఒక పూట అలా వెరైటీ తింటుంటే చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ ఇవే తింటారు కదా అందరూ. నేను మాత్రం అలా తినానండి. బయటికి వెళ్తే మాత్రం తింటాను. ఇంట్లో మటుకు ఫ్రూట్ జ్యూసులు, స్టీమ్వి, బ్రౌన్ రైసు, మిల్లెట్స్ రైసులు అట్లా వెరైటీ చేసుకుంటాను. రాగి రోటీలు, రాగి అంబలి, రాగి సజ్జ రోటీ, ఇట్లా వెరైటీ జొన్నల గుగ్గిళ్ళు, ప్రతిదీ ఈవెన్ అన్ని స్ప్రౌట్స్తో చేసుకుంటానండి నేను. హెల్త్ పర్పస్గా మీకు కూడా చూపిస్తున్నాను ఆల్రెడీ. మీరు కూడా నేర్చుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో స్టేటస్లో లైక్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ. మీ సుజాత. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్, సుజాత కటకం కిచెన్ నా ఛానల్ పేరు. యూట్యూబ్లో నేను వచ్చేసి అన్ని న్యాచురల్ వంటలే చూపిస్తాను డైలీ. మన ఆరోగ్యం బాగుండాలి, హెల్త్ బాగుంటేనే అన్నీ చేయగలుగుతాం మనం కదా. అందుకోసం హెల్తీ పర్పస్గానే చూపిస్తుంటానండి నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద స్టీమ్లో ఇట్లా ఇవన్నీ కలిపి ఇట్లా ఉడకబెట్టానండి. స్టీమ్లో మొత్తము దీంట్లో వేసి బకెట్లో వేసి నీళ్ళు పోసి పెట్టాను. ఇట్లా మూత ఒక 20 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా బటర్ వేసి కొంచెం మనము ఆ బటర్లో ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. దాంట్లో స్టీమ్ చేసినవన్నీ ఇట్లా స్వీట్ కార్న్, పొటాటో, స్మాల్ పొటాటో అండ్ మష్రూమ్స్ ఇవన్నీ ఇలా ఉడికించినాక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ బటర్లో ఇవన్నీ వేసి కొంచెం బాగా కలియబెట్టాలి మనం. కలియబెట్టేసిన తర్వాత దీంట్లో పెప్పరు, సాల్టు,